వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని సీఎం చేయాలని టీడీపీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నేత కూన రవి అన్నారు. పెత్తందారులందరూ ప్రతిపక్షంలో ఉన్నారని సీఎం జగన్ అనడం విడ్డూరంగా ఉందని, అండర్ వరల్డ్ డాను దావూద్ ఇబ్రహీం కి ప్రజాస్వామ్య ముసుగులో ఉన్న జగన్ కి తేడా లేదని విమర్శించారు. వివిధ ప్రాంతాల్లో కోట్ల రూపాయలు విలువ చేసే ప్యాలెస్లు ఉన్న జగన్ రెడ్డి ఆస్తులపై ఓ పత్రికా కథనాలు ప్రచారం చేయడం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. దేశంలోని ఉన్న ముఖ్యమంత్రుల అందరి ఆస్తుల కంటే జగన్ రెడ్డి ఆస్తులే ఎక్కువ అని కూన రవి ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం మీద ఎంతటి వ్యతిరేకత ఉందో, ఎంతటి ఏహభావం ఉందో, ఎంతటి అసహ్యం ఉందో ఈ సభ విజయవంతం అవడం ద్వారా నిరూపితమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆనాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అనేక హామీలు ఇచ్చాడు. 632 హామీలు ఇచ్చాడు. పాదయాత్రలో కొన్ని ఇచ్చాడు, నవరత్నాలను కొని చెప్పాడు. రాష్ట్ర స్థాయి హామీలు 67 ఇచ్చాడు, జిల్లా స్థాయిలో జిల్లా హామీలు ఇచ్చాడు, నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ హామీలు ఇచ్చాడు. కానీ ఈ రోజు కూడా 85% హామీల్ని అమలు చేయలేనటువంటి దరిద్ర గొట్టు ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, సాక్షాత్తు ఎన్నికల ముందు చెప్పాడు, తన ప్రచారంలో చెప్పాడు, ఏదైనా మాటిచ్చి తప్పితే ఆ ముఖ్యమంత్రిని చీపులతో కొట్టండి అని. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డికి, ఈరోజు అన్ని వర్గాల వారు రోడ్డుకి నిలదీస్తున్నారే, నువ్విచ్చిన హామీని నిలబెట్టుకోని చెప్పి అడుగుతున్నారే. సింపుల్ అంగన్వాడీలు తెలంగాణ జీతం కన్నా ఎక్కువగా అదనంగా 1000 రూపాయలు పెంచి నేను ఇస్తానని మాటిచ్చావే, ఆ ఒక్క మాటను కూడా నిలుపుకోలేనటువంటి నిన్ను మరి 1,00,000 మంది అంగన్వాడీ మహిళలు ఎన్ని చీపులతో కొట్టాలి జగన్మోహన్ రెడ్డి? ఇది మీరే మాట్లాడారు. ఇచ్చిన మాట తప్పితే చెప్పులతో కొట్టాలని చెప్పావు నంద్యాల సభలో. నిలువునా కాల్చి చంపాలని చెప్పి మాట్లాడావు నంద్యాల సభలో. ఒక్కసారి నేను జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నాను, వైసీపీలో ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలకి గుర్తు చేస్తా ఉన్నాను. మీ నాయకుడు మాట్లాడినటువంటి మాటలు, మీ నాయకుడు ఇచ్చినటువంటి హామీలు, పాదయాత్రలో అలవకాని హామీలు ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 13 లక్షల కోట్ల రూపాయలు కేవలం ఈ 5 సంవత్సరాల కాలంలో 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రానికి 2,50,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంటే 5 సంవత్సరాల్లో కలిపి 12,50,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే అప్పులు 13 లక్షల కోట్ల రూపాయలు చేస్తే 25 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అప్పులు ఆదాయం కలిపి మొత్తం 25 లక్షల కోట్లు వస్తే ఎంతవరకు నువ్వు సంక్షేమానికి ఖర్చు పెట్టింది 2.48 లక్షల కోట్లు అని చెప్పి నువ్వే సెలవిచ్చావయ్యా. మరి మిగిలిన 22.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి? ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి? ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? నీ తాడేపల్లి ప్యాలెస్లో లక్షలాది కోట్ల రూపాయలు దిగముగుతున్నావే. వైన్లో దోపిడీ, మైన్లో దోపిడీ, శాండ్లో దోపిడీ, ఉద్యోగంలో దోపిడీ, నాడు నేడులో దోపిడీ, కాంట్రాక్టుల్లో దోపిడీ, అన్నింటిలో కూడా దోపిడీ 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 విధ్వంసం తప్ప నీ పరిపాలనలో ఏమైనా ప్రజల జీవితాలు బాగుపడ్డాయా?